స్క్వేర్ ఫీట్ సొంత భూమి కలిగి ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించబోతోంది. ఆ తర్వాత లబ్ధిదారుడి పేరు మీద స్థలం ఉండాలి. సొంత భూమి ఎవరైతే ఆయన అప్లికేషన్ పెట్టుకుంటున్నాడో ఆ వ్యక్తి పేరు మీద ఆ సొంత భూమి ఉండాలి. ఇక ప్రతి కుటుంబంలో మహిళల పేరు మీదే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం రాబోతోంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రతి చోట మహిళలకే పెద్దపీట వేస్తుంది. సో మహిళలకు పెద్దపీట వేయడం అంటే రేషన్ కార్డులో ఇంటి పెద్దగా వాళ్ళే ఉంటారు. ఏ పథకం వచ్చినా వాళ్ళ పేరు మీదే ప్రధానంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా వాళ్ళ పేరు మీదే ప్రధానంగా ఉంటుంది. ఇంకా ఉన్నాయి అర్హతలు. ఇక్కడ పన్నులు కట్టేవారు ఇందిరమ్మ ఇల్లు పథకానికి, ఇందిరమ్మ ఇంటి పథకానికి అనర్హులు. పన్నులు కట్టేవారు, ఐటీ పన్నులు కట్టేవారికి అర్హత ఉండదు. ఆ తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాలు ఉన్నవారు, అంటే కొంత కార్ లాంటిది కానివ్వండి, ట్రాక్టర్, హార్వెస్టర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతున్నాయి పల్లెల్లో కూడా. సో ఇటువంటిది పరికరాలు ఉన్న వారు కూడా అనర్హులుగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం వారికి ఉండకపోవచ్చు. ఇక కారు వంటి వాహనాలు ఉన్నా కూడా అనర్హత వేటే ఉంటుంది వారిపైన. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనర్హతే. ఆ తర్వాత గతంలో ఇండ్ల పథకం అంటే గతంలో గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ లాంటిది కేటాయించిన, లేదంటే అంతకు మునుపు అంటే తెలంగాణ రాక మునుపు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్ల పథకం గతంలో కూడా కాంగ్రెస్